నారాయణ మాటలు విని తాగి వచ్చి తప్పుగా ప్రవర్తించిన చక్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా మహాలక్ష్మి చక్రిని బాగా తిడుతుంది. ఎందుకంటే చక్రి ఆఫీస్కి వెళ్ళి మరి ఒక రౌడీలా బిహేవ్ చేసేసరికి అక్కడ తన కొలీగ్స్ ముందు తను తల వంచుకున్నట్టుగా తలవంపులుగా అనిపించడంతో చక్రిని తిట్టి పంపించేసి మహాలక్ష్మి ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పడంతో మాధవ తిడతాడు, ఇటు కన్నా తిడతాడు, ఇంకా కేశవ్ అయితే చక్రిని పట్టుకుని గొడవ పడినట్టుగానే పడతాడు. ఇంకీలోపు మహాలక్ష్మి కూడా నోటుకొచ్చినట్టల్లా తిడుతుంది. ఒక రౌడీలా బిహేవ్ చేయడం ఏంటి, అసలు మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, నేను మీకు అతి చనువు ఇవ్వడం వల్ల, అయినా నన్ను ఎవరో ఏదో అంటే మీరక్కడికి వచ్చి గొడవ పడవలసిన అవసరం ఏముంది అంటూ ఇంకా మహాలక్ష్మి చక్రిని తిట్టడంతో చక్రి చాలా బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మాధవ ఫోన్ చేస్తాడు. మాధవ ఫోన్ లిఫ్ట్ చేయడు, కట్ చేసేస్తాడు. బయట అలా కారులో దోమల్లోని తిండి తిప్పలు లేకుండానే పడుకుంటాడు. నేను ఏదో ఆవిడ కోసమే కదా వెళ్ళాను, ఆవిడ నా గురించి పట్టించుకోవచ్చు కదా అంటూ బాధపడుతూనే ఇంకా చక్రి కాస్త ఫోన్ చెయ్యొచ్చు కదా అని అనుకుంటూ రాత్రి అంతా అలాగే కారులో దోమల్లో నిద్ర పట్టక పడుకోక ఇంకా తెల్లవారిపోతుంది. ఉదయం లేవడంతో మహాలక్ష్మి ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉంటుంది కదా, ఏం టిఫిన్ చేద్దామమ్మా అంటూ ఆలోచిస్తూ ఉండగా చక్రి ఇంకా రాలేదేంటి పెద్ది అని చెప్పనేసరికి, అవునరా వాడు ఎక్కడున్నాడో ఏంటో, వాడంతేనండి, కోపం పడినా ఇంట్లో ఏదైనా గొడవ పడినా వాడు వెళ్ళిపోతాడు, ఒక 2 రోజుల వరకు రాడు అని చెప్పి ఇంకా కేశవ చెప్తాడు. ఉండు పెద్ది, నేను ఫోన్ చేస్తానని ఫోన్ చేయడంతో చక్రి ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నారు, ఇంటికి రారా అనగానే నిద్ర వస్తుంది అనేసరికి రాత్రంతా నిద్రపోలేదా, దోమల్లో ఎక్కడ నిద్ర పడుతుంది అనేసరికి ఇంటికి రండి అనగానే ఇంకా చక్రి ఆ నిద్ర మత్తులోనే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. ఇంకా అటుగా వచ్చిన బండోడు కాస్త వచ్చి చక్రినే గుద్దేస్తాడు. కానీ ఎంత బండోడొచ్చి గుద్దేసినా కారోడిదే తప్పు అంటారు తప్ప బండోడిది తప్పు అని అనరు కదా. సో ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళేసరికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని, వాళ్ళకి అమౌంట్ ఇస్తేనే కానీ ఈ కారును వదిలిపెట్టము, మనిషిని కూడా వదిలిపెట్టము అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక కారేశ్వరరావుని పిలిపించడంతో ఆ అబ్బాయి భవిష్యత్తు కారు మీదే ఆధారపడింది, కొంచెం పెద్ద మనసు చేసుకుని తనని వదిలిపెట్టండి ఇన్స్పెక్టర్ అని బతిమాలేసరికి 50,000 ఇస్తేనే వదులుతాము, ఎందుకంటే అతను చెయ్యి కూడా విరిగిపోయింది, తను కోలుకోవడానికి సుమారు 2 నెలలు పడుతుంది, అప్పటి వరకు ఆ ఇంటి పోషకత్వ కోసం 50,000 ఇవ్వండి అనగానే 50,000 అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడే కేశవ్ అయితే మహాలక్ష్మికి స్కూటీ కొందామని దాచిపెట్టిన 25,000 రూపాయలు ఇదిగో అని ఇచ్చేయడంతో ఇంకా మాధవ్ కూడా ఒక 15,000 ఇస్తాడు. 40,000 మాత్రమే ఉన్నాయి అనేసరికి ఇంకా కారేశ్వరరావు అయితే 50,000 ఇస్తాడు. ఇంకొక 10,000 ఇచ్చి 50,000 వాళ్ళకి అప్పచెప్తాడు. ఇంకా 50,000 అప్పచెప్పేసరికి చాలా కోపంగా ఇన్స్పెక్టర్ని చక్రి చూస్తూ ఉండడంతో చక్రి చంప పగలగొడతాడు ఇన్స్పెక్టర్. నీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడా అని చెప్పనగానే వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ తీసి చూపించడంతో లాక్కుని 1 నెల రోజుల పాటు నువ్వు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు, నెల రోజుల తర్వాత నువ్వు వచ్చి ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళు అనేసరికి, సార్ వాడు బ్రతుకు తెరివే అది సార్, వాళ్ళ ఇంట్లో ఏం తింటాడు, వాళ్ళ దశలే పేద కుటుంబం, అందరూ కష్టపడితేనే కానీ వాళ్ళు రోజు గడవదు, ప్లీజ్ సార్ అని చెప్పాను. కానీ వాడు పొగరకు తగ్గలేదు, అందుకే నెల రోజుల పాటు పస్తులుంటేనా వాడికి బుద్ధి వస్తుంది, నెల రోజుల తర్వాత వచ్చి ఇది తీసుకుని వెళ్ళు అని చెప్పి ఇంకా రైటర్ని పిలిచి
ఈ కార్ డ్రైవింగ్ లైసెన్స్ నీ దగ్గరే ఉంచు అని తాతనికి ఇచ్చేస్తాడు. ఇంకా చక్రి ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి ఇంకా చాలా కోపంగా ఉంటాడు. అసలు మీరు ఇలా ఎందుకు చేశారు? యాక్సిడెంట్ చేయడం ఏంటి? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇలా ఎందుకు చేశారు అంటూ మహాలక్ష్మి మళ్ళీ మొదలు పెడుతుంది. వీడు బుద్ధి లేకుండానే చేస్తున్నాడు. 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. పైగా నెల రోజుల పాటు ఖాళీగా ఉండడమే, కారు డ్రైవింగ్ కూడా చేయడానికి వీలేదు, లైసెన్స్ కూడా తీసేసుకున్నారు అని చెప్పి ఇంకా కేశవ చెప్పడంతో ఇద్దరు కూడా గొడవ పడతారు. స్టాప్ ఇట్, ఎప్పుడు గొడవ పడడమేనా? వేరే ఆలోచన వేరేదేమీ ఉండదా? ఎప్పుడు చూసినా ఇంట్లో కొట్టుకోవడమే జరుగుతుంది. చిచి అనుకుంటూ మహాలక్ష్మి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తాడు. బయటికి రావడంతో ఏంటి నీ పెళ్ళం తిట్టిందని బాధపడుతున్నావా? రాత్రి తిట్టింది, ఇంట్లోంచి వెళ్ళిపోయావు, ఎక్కడో కారులో పడుకున్నావు, పొద్దుట మళ్ళీ ఎవరికో ప్రమాదం తలపెట్టావు, మళ్ళీ ఇంటికొచ్చావు, ఇంట్లో అందరూ అన్నదమ్ములందరూ తిడుతున్నారు. ముందు నీ పెళ్ళమే తిడుతుంది నిన్ను. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నీకు చేత కాలేదురా. పెళ్ళైతే చేసుకోవడానికి మాయ మాటలు చెప్పావు కానీ పెళ్ళాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు. నేను తన భర్తని అని తనెక్కడ అనుకుంటుంది? అనుకోవడం లేదు కదా. నేను ఎప్పుడు నువ్వెవరో నేనెవరో అంటూ మాట్లాడమే తప్ప నేను తన భర్తని అన్న ఫీలింగ్ తనలో లేదు. ఇంక అలాంటిటప్పుడు నేను ఏం చేయగలను? నువ్వే చెయ్యాలిరా. నీ భార్యని నువ్వే లొంగ తీసుకోవాలి అని చెప్పి ఇంకా తనని తీసుకుని మందు షాప్కి వెళ్తాడు. ఇంకా నారాయణ అయితే నాకు అలవాటు లేదు నాన్న అని చెప్పి ఇంకా ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఒక పెగ్గు లోపలికి వేస్తే అంతా సెట్ అయిపోతుంది. అదే అలవాటు అవుతుంది రా అని నారాయణ బలవంతంగా చక్రికి మందు పట్టిస్తాడు. అసలే అలవాటు లేదు. పైగా ఇంకా తను భార్య తిట్టిందని ఒక పెగ్గు తాగేసరికి తన భార్య తిట్టడం, తర్వాత వాళ్ళ తమ్ముడు తిట్టడం, గొడవ పడడం ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. గుర్తుకొచ్చేసరికి ఇంకా పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు తాగుతూ ఉంటాడు. ఇంకా ఫుల్గా తాగుతాడు. ఫుల్గా తాగి పదరా నాన్న అని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చేసరికి నువ్విక్కడ పడుకోరా, నేను ఇక్కడ కుర్చీలో పడుకుంటానని ఇంకా మంచం అక్కడ పట్టి మంచం ఉంది కదా, చక్రిని మంచం మీద పడుకోబెడతాడు. పడుకోబెట్టేసరికి చక్రికి అంత తాగిన మత్తులో కూడా నిద్ర పట్టదు. పదే పదే మహాలక్ష్మి తనని దూరం పెట్టడం, నువ్వెవరో నేనెవరో అని అనడం, నువ్వు నా భర్తవి కాదు, మంది కేవలం ఆపద్ధర్మ పెళ్ళే తప్ప ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాదు అంటూ పదే పదే చెప్పినవన్నీ కూడా గుర్తొచ్చి నేను దాన్ని ఎంతలా ప్రేమించానో అది నన్ను ఆపద్ధర్మ భర్త అని అంటుందా, నేను దాని భర్తను కాదు అంటుందా, ఒక్కసారి దాని జీవితాన్ని నాశనం చేస్తే నా కాళ్ళ కింద పడుంటుంది, నేను చెప్పినట్టు కుక్కిన పేనులా ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మిని వదులుకోలేను. మహాలక్ష్మిని నా సొంతం చేసుకోవాలి అని చక్రి అనుకుని ఇంకా అందరూ ఈ బయట నారాయణ కుర్చీలో కూర్చుని నిద్రపోతాడు. అసలే తాగున్నాడు కదా, నిద్రపోతాడు. లోపల ఉన్న ముగ్గురు కూడా కింద పడుకుని నిద్రపోతారు. ఇంకా మహాలక్ష్మి లోపల బెడ్రూమ్లో ఉంటుంది కదా, బెడ్రూమ్లో ఉన్న మహాలక్ష్మి డోర్ పెట్టుకుంటుంది కానీ ఆ డోర్ సరిగ్గా పడదు, సరిగ్గా చూసుకోకుండానే తలుపులు దగ్గరికి వేసి వెళ్ళి పడుకుంటుంది. పడుకోవడంతో చక్రి ఇలా డోర్ ఇలా 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 చేత్తో ఇలా అనేసరికి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోవడంతో లోపలికి వెళ్ళి డోర్ గెడపెట్టేస్తాడు. గెడపెట్టేసి వెళ్ళి మహాలక్ష్మి పక్కన కూర్చుంటాడు. కూర్చుని చూస్తూ ఉంటాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం మహాలక్ష్మి, నువ్వు నన్ను ఆపద్ధర్మ భర్తగా మాత్రమే అనుకున్నావు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను మహాలక్ష్మి. నువ్వంటే నాకు చాలా ఇష్టం మహాలక్ష్మి అంటూ ఇంకా చక్రి పక్కనే ఉండి చెప్తూ ఇంకా తన బొగ్గ మీద ముద్దు పెట్టడానికి కొంచెం బెండ్ అవుతాడు. బెండ్ అయ్యేసరికి ఎవరిదైనా ఊపిరి మన దగ్గరకంటూ వచ్చి తగులుతూ ఉంటే మనకు మెలకువ వచ్చేస్తుంది కదా, ఎవరు అని చెప్పి ఒక్క తోపు తోసి పక్కనే ఉన్న లైటు
వేసేసరికి చక్రి ఉంటాడు ఫుల్గా తాగున్నట్టుగా మొహం నీరసం అంటే తెలుస్తుంది కదా ఫేస్లో తాగిన వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో. సో మీరు తాగొచ్చారా, ఎందుకు వచ్చారు? మహాలక్ష్మి నేను చెప్పేది విను మహాలక్ష్మి, మహాలక్ష్మి నేను చెప్పేది విను మహాలక్ష్మి అంటూ మహాలక్ష్మి మీదకి వెళ్ళబోతూ ఉంటాడు. వెళ్ళబోతూ ఉండేసరికి పెద్ది పెద్ది అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి కేకలు వేస్తుంది? ఒరే కేశవ కేశవ అని చెప్పాను కానీ అన్నయ్య మహాలక్ష్మి కేకలు వేస్తుందిరా చూడరా అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు కూడా అమ్మ మహాలక్ష్మి అంటూ తలుపులు కొడుతూ ఉండగానే ఇంకా లోపల గెడ పెట్టుకుంటుంది. పెద్ది పెద్ది చక్రి చక్రి అనేసరికి చక్రి లేడు కదమ్మా అనగానే ఇక్కడే ఉన్నాడు పెద్ది. అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాను అన్నయ్య అంటూ ఆడు తాగిన మత్తులో మాట్లాడతాడు. పెద్ది ప్లీజ్ చక్రి నా దగ్గరికి రావద్దు, దయచేసి నా దగ్గరికి రావద్దు చక్రి అంటూ మహాలక్ష్మి లోపల నుంచి కేకలు పెడుతూ ఉండేసరికి ఇంకా చక్రి ఏమో అది కాదు మహాలక్ష్మి గారు అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. బయట ఉన్న కేశవ్ అయితే మహాలక్ష్మిని వీడు ఏదో చెయ్యబోతున్నాడు, ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా బలవంతం చేయడం తప్పు అని వాడు అనుకుంటాడు కదా. అసలే అమ్మాయిలతో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు, అలాంటిది ఒక అమ్మాయిని అంటే గౌరవంగా చూడాలి అనుకునే మనస్తత్వం కదా కేశవదైనా వీళ్ళది ఎవరిదైనా సరే. సో అందుకని ఒక్క తన్ను తన్నేసరికి డోర్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోవడంతో ఇంకా మహాలక్ష్మి ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. చక్రి అది కాదండి అంటూ దగ్గరికి వెళ్ళబోయేసరికి కాలర్ పట్టుకుని వెనక్కి లాగుతాడు. లాగి ఇంకా చక్రిని ఆ చెంప ఈ చెంప వాయగొట్టి బయటికి తోసేసేసరికి వాడు కాస్త వెళ్ళి కన్నా మీద పడిపోతాడు. కన్నా మెలకు వచ్చేసి ఏమైంది అనేసరికి బయట నుంచి నారాయణ వస్తాడు. చక్రి ఇంకా చక్రిని పట్టుకుని కేశవ తెగ చితక్కొడుతూ ఉంటాడు. చితక్కొట్టు ఉండేసరికి ఈలోపు కన్నా లోపలికి వెళ్ళడంతో కన్నాను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కన్నా దగ్గర కొంచెం చనువెక్కువ కదా మహాలక్ష్మికి. సో కన్నాను పట్టుకుని ఏడుస్తూ ఉండేసరికి ఏం కాదులే వదిన, ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా, ఏం కాదు, వాడేదో తాగిన మత్తులో చక్రి అని ఏదో తాగిన మత్తులో అనేసరికి ఇంకా ఏడ్చుకుంటూ ఏం కాదు అని రాత్రంతా ఇంకా మహాలక్ష్మి కన్నా ఒడిలోనే నిద్రపోతుంది. అలా కన్నా తల నిమురుతూ ఉంటాడు. ఇన్ని రోజులు మహాలక్ష్మి కన్నాను ఎలా అయితే బిడ్డలా చూసుకుందో ఆ రోజైతే కన్నాయే మహాలక్ష్మికి బిడ్డలా మహాలక్ష్మియే కన్నాకు బిడ్డలా మారిపోతుంది. ఇంకా ఎవరూ నిద్రపోరు. చక్రి అయితే దెబ్బలు తిని మత్తుగా పడుకుని ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ఇంకా లేచి స్నానం చేసి ఇంకా అందరు కూడా హాల్లో కూర్చుని ఉండగా చక్రి ఒక మూలన పడిపోయి ఉంటాడు. పడిపోయి ఉండేసరికి ఓ మూలను పడిపోయి ఉన్న చక్రి మీదకైతే ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి నారాయణ కొట్టడంతో చక్రి లేచి కూర్చుంటాడు. అందరూ చక్రి వంక కోపంగా చూస్తూ ఉంటారు. నేనేం చేశానురా, అయినా నా మొహం మీద నీళ్లు కొట్టింది ఎవరు అని అనగానే నేనే కొట్టాను ఏంటి అని చెప్పనేసరికి నీకేం పిచ్చి పట్టింది, నా మొహం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపుతావా, పైగా బకెట్ నీళ్లు తెచ్చి మరీ కొడతావా, నువ్వు అసలు రాత్రి ఏం చేసావో తెలుసా నీకు? నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా. ఏం చేయలేదా, నువ్వేం చేసావో నీకెలా గుర్తుంటుందిలే, చేసింది నువ్వే కదా, అయినా మత్తులో ఉన్నావు కదా. మత్తులో ఉండడం ఏంటి, నిద్రపోయాను అంతే కదా, అయినా నేను ఇక్కడున్నానేంటి, అక్కడ చాప దగ్గర కదా ఉండాలి, ఏ మూల ఉన్నానేంటి, పైగా ఒళ్ళంతా ఎంత నొప్పులుగా ఉన్నాయేంటి, నన్నెవరైనా కొట్టారా? ఏరా కేశవ, నన్ను కొట్టావా ఏంటి నిద్రపోయినప్పుడు? నిద్రపోయినప్పుడు నిన్ను కొడితే నీకు తెలీదా ఏంటి అని చెప్పి కేశవ్ అడుగుతాడు. ఈలోపు మహాలక్ష్మి సూట్ కేసు తీసుకుని బయటికి వస్తుంది. అమ్మా మహాలక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అనగానే ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు పెద్ది, ఇన్ని రోజులు కూడా ఇంట్లో 5 మగవాళ్ళు ఉన్నా ఈ ఇంట్లో ఉండడానికి నేను ఏ రోజు భయపడలేదు. వచ్చిన కొత్తలో అయితే రాత్రులు నిద్ర కూడా పోయేదాన్ని కాదు. ఎవరు ఏం చేస్తారో, మగవాళ్ళ మధ్యన అంటే సింహాల మధ్యన ఒక లేడి పిల్ల ఉన్నట్టుగా భయపడుతూ నిద్ర పట్టేది కాదు. తర్వాత మీతో చనువు ఏర్పడిన తర్వాత, మీలో ఒక మనిషిగా కలిసిపోయిన తర్వాత ఎంతో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నన్ను కాపలా కాచే సైనికులా మీరందరూ ఉన్నారని ధైర్యంగా నిద్రపోయేదాన్ని. కానీ రాత్రి మళ్ళీ నాకు మొదటి రోజు నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా భయపడ్డానో
నిన్న రాత్రి కూడా అదే సిచ్యువేషన్ నాకు ఎదురైంది. అందుకే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు పెద్ది. మా వదినకి ఆల్రెడీ ఫోన్ చేశాను. నేను మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను వదిన. ఇక్కడి నుంచి ఆఫీసు చాలా దూరంగా ఉంది. అక్కడి నుంచి కొంచెం దగ్గర ఉంటుంది కదా, నేను అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాను అని మా వదినకి చెప్పాను. ఇలాంటి పని జరిగిందని నేను చెప్పలేదులే. ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు మా వదిన నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇదే మాట చెప్తే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా అని నన్నే తిడుతుంది. అందుకే నేను మా వదినికి ఏమీ చెప్పలేదు అని చెప్పి మహాలక్ష్మి కాస్త అని సూట్ కేసు తీసుకుని వెళ్ళబోతూ ఉండేసరికి, అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే మా ఇంట్లో కాంతి వెళ్ళిపోతున్నట్టే ఉంటుందమ్మా. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంట్లోంచి వెళ్ళొద్దమ్మా అని చెప్పి ఇంకా మాధవ్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఏ నమ్మకంతో ఉండమంటారు పెద్ది? అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనేసరికి, ఏమైంది అసలు? ఇప్పుడు ఎందుకు మహాలక్ష్మి గారి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నారు? ఎవరేమన్నారు? ఈ నారాయణ ఏమైనా అన్నాడా? నువ్వేమైనా అన్నావా కేశవ? నువ్వేమైనా అన్నావా కన్నా అని చెప్పనేసరికి, మేమెవరు అనడం కాదు, నువ్వే అన్నావు. నువ్వే వదిన్ని రాత్రి ఏం జరిగిందో తెలుసు అసలు? నీ ఒళ్ళు ఎందుకు అంత నొప్పులుగా ఉన్నాయో నీకు అసలు తెలుసా? రాత్రి ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని చెప్పాను. కానీ నారాయణ నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత నాకు అక్కడ మందు పట్టించాడు. మందు తాగి ఇంటికి వచ్చాను. నారాయణ ఏమో కుర్చీలో కూర్చొని పడుకున్నాడు. నేను మంచం మీద పడుకున్నాను. తెల్లవారేసరికి నేను ఇక్కడ ఉన్నాను. పైగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని చెప్పనేసరికి, ఏం జరిగిందా అసలు? నువ్వు రాత్రి ఏం చేసావో తెలుసా? నారాయణ నిన్ను బయటికి తీసుకువెళ్ళిన విషయం మాకేమీ తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కనిపించలేదు. చూస్తే బయట పడుకున్నావు. సర్లే బయట పడుకున్నావు కదా అని చెప్పి మేము లోపలికి వచ్చి ప్రశాంతంగా మేం పడుకుంటే, అర్ధరాత్రి పూట వదినేమో కాపాడండి పెద్ది పెద్ది అంటూ కేకలు పెట్టింది. కేకలు పెట్టేసరికి ఆ రాత్రిపూట వదిన అంత కంగారు పడడంతో చాలా భయమేసింది. ఇంకా రాత్రంతా కూడా వదిన ఏడుస్తూ కన్నాగాడి ఒడిలోనే పడుకుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలియదు కదా. మరి అలాంటి తప్పుడు నువ్వు ఎలా వదిన ఏమీ చేయలేదంటావు అనగానే, ఏంటి నేనా అనేసరికి, నువ్వే అంటూ మహాలక్ష్మి అప్పుడు గొంతెత్తి మాట్లాడుతుంది. అయినా నేను మీ భార్యను కాదు అని మీకు చెప్పాను. ఆపద్ధర్మంగానే నా మెడలో తాళి కట్టారు. ఏ రోజు మీతో నేను మిస్బిహేవ్ చేయలేదు. మీ దగ్గర నుంచి నేను ఎప్పుడూ డబ్బులు కూడా తీసుకోలేదు. నేను ఇంట్లో ఉంటున్నానంటే కేవలం మీ అందరి అభిమానం కోసం, మీ అందరికీ ఒక ఆడదిక్కు ఉంది అని మీరంతా అనుకుంటున్నారని, సంతోషంగా ఉండడం కోసం తప్ప నేను వేరే ఉద్దేశంతో అయితే లేను. కానీ మీరు ఇలా మాట్లాడి నన్ను రాత్రి ఎలాంటి పని చేసేసరికి నాకు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి మాట్లాడడంతో, నిజంగా నాకు ఏమీ గుర్తులేదు మహాలక్ష్మి గారు. బయట పడుకోవడం వరకే నాకు గుర్తుంది. లోపలికి వచ్చి మీతో నేను ఎలా మిస్బిహేవ్ చేసినట్టు నాకు అస్సలు గుర్తులేదు. దయచేసి నన్ను క్షమించండి. ఇదంతా ఈ నారాయణ వల్లే. ఈ నారాయణ మీరు నన్ను తిట్టారన్న బాధలోనే నన్ను మందు తాగించడానికి తీసుకువెళ్ళేసరికి నేను తాగాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు తిట్టారన్న బాధతో తాగేనే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. దయచేసి ఇంకెప్పుడు ముట్టుకోను. దయచేసి మీతో ఎప్పటికీ మిస్బిహేవ్ చేయను. వద్దు చక్రి గారు, ఇంకా నేను ఇంట్లో ప్రతి క్షణం అంటూ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. వద్దండి, ఇంకా నేను ఇంట్లో ఉండలేను. నేను ఇంతకు ముందులా స్వేచ్ఛగా అందరితోని మాట్లాడలేను, ముఖ్యంగా మీతో మాట్లాడలేను అని బ్రతిమాలేసరికి ఇంకా చివరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతాడు. క్షమించండి మహాలక్ష్మి గారు, మీతో తప్పుగా ప్రవర్తించాను. మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. దయచేసి ఇంట్లోంచి వెళ్ళొద్దండి అని చెప్పనేసరికి ఇంకా మాధవ తప్పించి కన్నా ఇటు
కేశవ కూడా కాళ్ళు పట్టుకుంటాడు. వాడు చేసిన తప్పుకి మమ్మల్ని శిక్షించొద్దు వదిన. నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ ఇల్లు మళ్ళీ అనాథగా మిగిలిపోతుంది. ఇంతమంది ఉన్నా పలకరించే దిక్కు ఉండదు. ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతాము. ఈ ఇల్లు మళ్ళీ మోడిబారిపోయినట్టు అవుతుంది. ఆడదిక్కులేని సంసారం ఎలా ఉంటుందో నీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మిలా ఇంట్లోనే ఉండాలని కోరుకున్నాము. ప్లీజ్ వదిన, దయచేసి మా చక్రి చేసిన తప్పుని క్షమించండి వదిన, ప్లీజ్ వదిన అంటూ ఇంకా బ్రతిమాలేసరికి, అమ్మ మహాలక్ష్మి, వాడు ఏదో తాగిన మత్తులో చేశాను అంటున్నాడు కదా, దయచేసి అర్థం చేసుకోమ్మా. ఇంకా ఇంతకంటే నీతో నేను ఏమీ మాట్లాడలేను, అర్థం చేసుకోమ్మా అనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోవడంతో చక్రి నిలబడి నన్ను కొట్టన్నయ్య, నన్ను కొట్టు అనేసరికి నా తమ్ముళ్ళేంటో నాకు తెలుసు. మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నువ్వేమీ మాట్లాడడానికి ప్రయత్నించావు తప్ప తప్పుగా ప్రవర్తించలేదు. కానీ తను తాగిన మైకంలో ఉండడంతో ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేస్తావోనన్న భయంతోనే మహాలక్ష్మి భయపడింది. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు నాన్న, దయచేసి వాడిని మందు దగ్గరికి తీసుకువెళ్ళొద్దు నాన్న. ఇది చూసావు కదా ఎంత పెద్ద ప్రమాదం జరగబోయేదో. మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయేది, అర్థం చేసుకోండి నాన్న అనేసరికి సరే అని చెప్పి నారాయణ కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా కొంచెం చాలా గిల్టీగా అనుకుంటాడు, ఎంత పెద్ద తప్పు చేశానా, ఎంత పెద్ద పొరపాటు చేశానా, నేను మహాలక్ష్మి గారితో మిస్బిహేవ్ చేశానా. మహాలక్ష్మి గారు నా భార్యే కావచ్చు, కానీ తనకు నేను ఏమీ కాని వ్యక్తిని, అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి అని ఇంకా మహాలక్ష్మి చక్రి అయితే అనుకుంటాడు. మహాలక్ష్మి అయితే ఆ రాత్రి జరిగిన దాని గురించి కూడా ఆలోచిస్తుంది. చక్రి ఏమీ తన మీద పడిపోయి తనని ఏదో చెయ్యాలని చేయలేదు కదా. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి అంటూనే దూరం నుంచే కదా మాట్లాడాడు. అందుకే మహాలక్ష్మి కూడా క్షమించి వదిలేస్తుంది. వదిలేసేసరికి ఇంకా కన్నా ఇటు కేశవ ఇద్దరు కూడా మా చక్రి దగ్గరికి వెళ్ళి ఎందుకురా అలా చేసావు అని అనగానే, నేనేమీ కావాలని చేయలేదురా, మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం రా, తను నన్ను ఆపద్ధర్మ భర్తగానే అనుకోవచ్చు, కానీ నేను భార్యలానే అనుకుంటున్నాను. కానీ నేను మహాలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలని ఏ రోజు కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే మహాలక్ష్మి జీవితాన్ని నాశనం చేసే ఆలోచన నాకు లేదు, ఎప్పుడు కూడా లేదు. నేను అలా ఆలోచించే వ్యక్తిని కానే కాదు. మీకు తెలుసు కదా, కోతి వేషాలైతే ఉన్నాయి కానీ ఒకరి జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గుడినైతే కాదు. అర్థం చేసుకోండిరా అని చెప్పాను, కానీ నీ గురించి మాకు తెలీదా అని చెప్పి ఇటు కన్నా కేశవ ఇటు మాధవ ముగ్గురు కూడా వస్తారు. వచ్చేసరికి పట్టుకుని ఏడుస్తాడు. బాధపడకరా, జరిగిందేదో జరిగింది, ఇక మీదట అలాంటి తప్పు జరగకుండా చూసుకో, లేదంటే మహాలక్ష్మి బాధపడుతుంది కదా. మహాలక్ష్మి బాధపడితే తర్వాత మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, అర్థమవుతుందా అని చెప్పనేసరికి అర్థమవుతుంది. అందుకే ఇంకా మహాలక్ష్మి జోలికి వెళ్ళను, ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడదామని ఇంకా చెప్పడంతో ఇంకా చక్రి కేశవాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండేసరికి మహాలక్ష్మి గారిని ఇప్పుడు కూల్ చేయాలి అని రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బులు చూడడంతో, ఆ డబ్బులు లేవేంట్రా అనగానే, ఆ డబ్బులే కదరా పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అని చెప్పనేసరికి, ఆ డబ్బులు ఎవర్రా ముట్టుకోమన్నారు, మరి నువ్వు చేసిన పనికి ఎక్కడి నుంచి తెమ్మంటావు 25,000, అప్పటికి అన్నయ్య 15,000 తీసుకొచ్చాడు, నేనెక్కడి నుంచి తీసుకురావాలి, అందుకోసమనే ఆ 25,000 ఎందుకైనా పనికొస్తాయని పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అని చెప్పి కేశవ్ అంటాడు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. మహాలక్ష్మి గారికి ఏదో రకంగా స్కూటీ కొనిపెట్టాలి, 1 నెల వరకు నీకేం పని ఉండదు కదరా అని చెప్పనేసరికి, పనిలే ఉండకపోతే ఏదో ఒకటి చేస్తానులే, ఏదో ఒక కూలో కొన్నాలో చేసి డబ్బు తీసుకురావాలి కదా, సంపాదించాలి కదా అని చెప్పి ఇంకా
చక్రి కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా విన్న మహాలక్ష్మి అసలు ఆ రోజు ఆఫీస్కి రావడం వల్లే ఇదంతా మొదలైంది. ఆఫీస్కి వచ్చినప్పటి నుంచే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం ఆలోచిస్తుందో మహాలక్ష్మి అయితే ఇక లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో మరి మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒకటవ్వాలని, మహాలక్ష్మికి చక్రి మీద ప్రేమ కలిగి తను నా మెడలో తాళి కట్టిన భర్త అని గుర్తించి ఇంకా భర్తగా మహాలక్ష్మి చక్రిని యాక్సెప్ట్ చేయాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.